ఇక డీటెయిల్ చూస్తే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఏకశిలపై అతి చిన్న అయోధ్య శ్రీరామ మందిరం నమూనాని రూపొందించిన తన భక్తిని చాటుకున్నాడు ఓ సూక్ష్మ కళాకారుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొత్తంశెట్టి బాల నాగేశ్వరరావు ఈ నమూనాని తీర్చిదిద్దారు. 18 మిల్లీమీటర్ల ఎత్తు 32 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ రామ మందిరం నమూనా చేసినట్లు బాల నాగేశ్వరరావు చెప్పారు. నమూనా ఆలయం పూర్తి కావడానికి రోజుకు 4 గంటల చొప్పున 70 గంటలు పట్టినట్టు నాగేశ్వరరావు తెలిపారు. ఇదిగో 22వ తారీఖు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్న కారణంగా రామమందిర నిర్మాణం జరిగింది. అలాగే 22వ తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా మా మండపేట స్వర్ణకార సంఘ సభ్యుడైనటువంటి మా దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు గారు ఆ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని సూక్ష్మంగా తయారు చేయడం జరిగింది. ఈయన మా స్వర్ణకార సంఘ సభ్యుడైనందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈయన ఎలాంటి సూక్ష్మకళలు చాలా చేశారు. ఈయనకి మన ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి సూక్ష్మకళలు చేసే ప్రతి ఒక్క స్వర్ణకారుడికి ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదరాభిమానాలు జరగాలని, వారికి చేయూతనివ్వాలని కోరుకుంటూ మా మండపేట పట్టణ స్వర్ణకార సంఘం తరపు నుంచి మా నాగేశ్వరరావు గారికి సిరి సత్కారం చేయడం జరిగింది. దీనికి ఈయన మా స్వర్ణకార సంఘ సభ్యుడైనందుకు మేము చాలా గర్విస్తున్నాం. 22వ తారీఖు అయోధ్యలో వస్తువులు తయారు చేస్తూ అనేక పెద్దలతో అభిమానాలు పొంది, అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు అబ్దుల్ కలాం గారితో కూడా అభినందనల సభ జరిగిందండి. అలాగే ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభోత్సవ సందర్భంగా విభిన్నంగా ఏదైనా తయారు చేయాలనే సంకల్పంతో నేను సూక్ష్మంగా రాతితో ఏకరాతి మందిరాన్ని చెక్కి అభిమానాన్ని చాటాలని, రామభక్తిని చాటాలని రాముని ఇది మొదలుపెట్టడం జరిగిందండి. అలాగే ఈ రాయి కూడాను నేను గతంలో శ్రీశైలం వెళ్ళినప్పుడు జలాశయంలో లభించిన రాయిని నాకు దాని మీద చెక్కాలని అనిపించి 5వ తారీఖుని మొదలుపెట్టి సుమారుగా రోజుకి 4-5 గంటల పాటు శ్రమించి ఈ సూక్ష్మ రామ మందిరం 24 శిఖరాలతోనూ తయారు చేయడం జరిగింది. దీన్ని ప్రపంచంలో ఉన్న మన హిందూ బంధువులందరికీ అభిమానం తెలియజేస్తూ, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని తయారు చేయడం జరిగిందండి.